హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫిషెస్కి కంటికి ఇన్ఫెక్షన్ అయితే ఎలా ట్రీట్మెంట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది పాపాయ్ కాదు, కంటికి ఇంజ్యూర్ అయ్యింది. అది ఎందుకు అయింది అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ చేంజ్ చేయాలి. నేను ఒక 25% వాటర్ చేంజ్ చేశాను. చూడండి, 25% వాటర్ చేంజ్ చేసి సేమ్ అలాగే మనం వాటర్ని 25% వాటర్ని ఫిల్ చేస్తాం అన్నమాట. ఇది ఎందుకు అయిందంటే ఫ్రెండ్స్, మనం ట్యాంక్లో ఆర్నమెంటల్స్ పెడతాం కదా, ఆర్నమెంటల్స్ ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెడతాం కదా, అది కానీ షార్ప్గా ఉండే ఆబ్జెక్ట్స్ ఉంటే పొరపాటున దాని కంటికి తగిలిందంటే అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇలా బల్జ్గా ఇలా వాచిపోతుంది ఫ్రెండ్స్. అది అలాగే కనుక వదిలేస్తే మనం అది ఫిష్ పూర్తిగా కంటి చూపు కోల్పోతుంది. మనం దానికి ఏం చేయాలంటే చూడండి, ఇలా రాక్ సాల్ట్ వాటర్ ఫిల్ చేసిన తర్వాత 20% వాటర్ చేంజ్ చేసి ఫిల్ చేసి మళ్ళీ ఇలా రాక్ సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన దగ్గర చూడండి టెట్రాసైక్లిన్ అనే ఒక క్యాప్సూల్ ఉంది. ఇది హ్యూమన్స్కి కూడా యూస్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇలాంటిది ఒకటి కొనిపెట్టుకోండి. నేను వాటర్ ట్యాంక్ పెద్దది కదా, అందువల్ల 3 feet ట్యాంక్ కాబట్టి 2 క్యాప్సూల్స్ వేస్తున్నాను. కొంచెం వాటర్ తీసుకొని ఒక 2 క్యాప్సూల్స్ టెట్రాసైక్లిన్ క్యాప్సూల్ ఇందులో ఓపెన్ చేసి వేస్తున్నాను. వాటర్ ఎల్లో కలర్లో మారిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని బాగా డిజాల్వ్ అవ్వాలి. బాగా దీన్ని తిరగొట్టండి. బాగా డిజాల్వ్ అయినాక మనం డైరెక్ట్గా మన ట్యాంక్లోకి వీటిని మనం పోసేవచ్చు. ఈ విధంగా మనం ఫస్ట్ కంటిన్యూగా చేయాలి ఫ్రెండ్స్. ఒకరోజు తగ్గిపోయేది కాదు. అది అవసరాన్ని బట్టి నేను ఫస్ట్ రోజు ఇలా చేశాను. సెకండ్ రోజు మళ్ళీ సేమ్ అలాగే 20% వాటర్ చేంజ్ చేసి ఒక 2 క్యాప్సూల్స్ అలాగే మనం 4 days ఇలాగే చేయాలి. అంటే 4 days అని కాదు, దాని రికవర్ని బట్టి మనం పెంచుకోవాలి. ఇలా చూడండి, నెక్స్ట్ డే ఈ విధంగా ఉంటుంది. చూడండి, లైట్గా కొంచెం బల్జ్గా ఉన్నది తగ్గింది, బ్లర్గా ఉంది కదా, అది కొంచెం తగ్గింది. అయినా కానీ ఇంకా కొంచెం క్యూర్ అవ్వాలి. నేను టోటల్గా 4 days ఇలాగే ఇచ్చాను. ఫైనల్గా మన ఫిష్ క్యూర్ అయిపోయింది, రికవర్ అయింది ఫ్రెండ్స్. ఈ టెట్రాసైక్లిన్ క్యాప్సూల్ వాడడం వల్ల వాటర్ కొంచెం పింక్ కలర్కి మారుతుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని తెలుస్తాను. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బాయ్.